కొంచెం మీకు అపార్థం అవ్వచ్చు, కానీ అర్థమయ్యేటట్టు చెప్తాను. భారతదేశంలో ఎక్కడైనా ఫంక్షన్స్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముఖ్యంగా ఆడవాళ్ళకు లోపలికి రావడానికి ముందే కాళ్ళకి ఏమి రాస్తుంటారు? పసుపు రాస్తారు. మనం ఏమంటాం? చి నేను రాసుకోకూడదండి, నేను ఆకాశం నుంచి ఊడిపడ్డాను అంటాం. వాళ్ళకు చాలా కోపం వచ్చింది, అవమానంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కిరణ్ పాల్ గారు మీరేమంటారు? పసుపు కాళ్ళకు రాసుకోమంటారా? అది లోక మర్యాద కాదా? తొందర ఎందుకు, ఏం చెప్తానో వినండి, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి చరిత్రలో వెనక్కి వెళ్తే ఒకప్పుడు పసుపు ఎందుకు రాసేవారో తెలుసా కాళ్ళకి? అది మత సాంప్రదాయం కాదు, లోక సాంప్రదాయం అసలే కాదు. ఓకే, అసలు హైందవ సాంప్రదాయం కూడా కాదు అది. చరిత్రలో వెనక్కి వెళ్తే స్త్రీలకు మాత్రమే పసుపు రాయడం అనేది ఎందుకు ప్రారంభించారంటే, స్త్రీలు ఎక్కువగా తడిగా ఉండే ప్రదేశాల్లో పనిచేస్తారు. స్త్రీలు ఎక్కువగా అంతే కదా, గిన్నెలు కడిగే చోటో బట్టలు ఉతికే చోటో ఎక్కువ తడి ఉండే చోట పనిచేస్తారు. ఇలా తడి ఉండే చోట పని చేసినప్పుడు వాళ్ళ కాళ్ళు పగులుతూ ఉంటాయి. మరలా తిరిగి శుభకార్యాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏం చేస్తారు? అందరూ కాళ్ళు చెప్పులు లేకుండానే నడుస్తుంటారు. కాబట్టి తడిగా ఉన్న ప్రదేశాల్లో అందరు నడిచిన చోట నడిచిన ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పెద్దలు ఏమన్నారంటే, కాళ్ళకు పసుపు రాయండి, పగిలిపోయి ఉన్నాయి కదా, ఆడవాళ్ళు దయచేసి కాళ్ళకు పసుపు రాసుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. అది మత సాంప్రదాయం అయితే మరి పురుషులు కూడా ఇవ్వాలిగా కాళ్ళు. పురుషులు కాళ్ళు ఇవ్వట్లేదే, పురుషులకు పెట్టట్లేదే. కనీసం జ్ఞానం కలిగిన క్రైస్తవుడైనా ఆలోచించుకోవాలిగా, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని వెనకాల ఉద్దేశం ఏమిటో అదేం పట్టించుకోం మనం. లోకం చేస్తున్నారు, నాకు అవసరం లేదు అంటారు. మరి లోకం కూడా రైస్ తింటున్నారే, అన్నం నువ్వు కూడా తినకు. లోకం కట్టింగ్ వేసుకుంటున్నారు, నువ్వు కూడా వేసుకోకు, సంసంలాగా పెంచేసుకో పెద్దగా. లోకం బట్టలు వేసుకుంటుంది, నువ్వు వేసుకోకు, ఇంకా ఆదామవ్వలాగా తయారవు. ఎంత బుద్ధిహీనత అండి. నన్ను ఒకసారి ఇలా అడిగారు, మీరు వినుండారు, ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, కిరణ్ పాల్ గారు మీరు భారత్ మాతాకు జై అంటారా అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఎందుకన్నానండి అంటాను, కానీ ఎందుకు అంటానో చెప్పి అంటాను అన్నాను. కాదు ముందు అనమన్నారు. సర్లే భారత మాతకి జై అనని ఎందుకు అన్నాను చెప్పనా అని అడిగాను. ఎందుకంటే భారతమాత ఒక దేవత కాదు. బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి ఒక మహానుభావుడు అప్పట్లో స్వతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో ప్రజలకు ఇంకా స్వతంత్రం అంటే ఏంటి, పోరాటం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేయడానికి, దేశానికి జరుగుతున్న నష్టం ఏమిటో తెలియజేయడానికి, మన దేశం ఆల్రెడీ తల్లి సెంటిమెంట్తో ఉన్న దేశం కాబట్టి మన దేశాన్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మన దేశం మనకు తల్లితో సమానం అని చెప్పి దేశాన్ని స్త్రీ రూపంలో చూపించారు. దేశాన్ని స్త్రీ రూపంలో చూపించారు. వాస్తవానికి మన తల్లి, మన చెల్లి, మన కుటుంబం మనమే కదా. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులు. దేశం అంటే మనుషులు. మనల్నే భారత మాత అన్నారు. మన కుటుంబాన్ని, మన తల్లిని, మన అక్కను, మన చెల్లినే భారత మాత అన్నారు. ఇప్పుడు చెప్పండి, మనమే భారత మాత అయితే, మనమే తల్లి అయితే, మన చెల్లి, మన అక్క, మన కుటుంబమే మనకు తల్లి అయితే మనం జైగొట్టడంలో మనకేంటి నష్టం? నేను ఒక దేవతకు జైగొట్టలేదు, నా దేశాన్ని తల్లితో పోల్చినందుకు నా దేశాన్ని తల్లి పోలికలో జైగొట్టాను. నేను నా దేశ స్వతంత్ర సమర యోధులకు జైగొట్టాను, నా దేశ చరిత్రకు జైగొట్టాను, నా దేశంలో ఉన్న గొప్ప మనుషులకు జైగొట్టాను. అసలు భారతమాత అనే పేరు, ఆ ప్రస్తావన ఎలా వచ్చిందో మనం తెలుసుకొని కదా నడుచుకోవాలి. అల్లే వాళ్ళు వాడతారు, మేము వాడం అనేస్తారు. అదేమిటో ఇంత మొండి వైఖరా? ఇంకా సువార్త ఎలా జరుగుతుంది నేను అపార్థం చేసుకోమంటే ఎందుకు చేసుకోరు? మనం భారతమాతకి చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మన చెల్లి, మన తల్లి, మన అక్కే భారతమాతలో భాగం. భారతమాతలో భాగం. చరిత్రను మీరు ఇప్పుడు మీకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి క్రైస్తవుడు ఏది చేసినా జ్ఞానంగా, వివేకంగా చేద్దాం, అప్పుడు అద్భుతం జరుగుతుంది. మీరు చెప్పండి, పౌలు భక్తుడు సున్నతి చేసుకోవద్దని ఒక పత్రికే రాసి మళ్ళీ శిష్యులకు ఏం చేయించాడు? సున్నతి ఎందుకు చేయించాడు? యూదులకు సువార్త అర్థం కావాలి, ఆటంకం కలగకూడదు అని, వాళ్ళు సువార్తను ద్వేషించకూడదని. అప్పుడు అంటాడు, పొందుట యందు ఏమీ లేదు,
పొందకపోవట యందుయో ఏమీ లేదంటాడు. అవగాహన చాలా ముఖ్యం. అవగాహన చాలా ముఖ్యం. ఇలాగూ ప్రతి విషయం సమాజం మనల్ని రెచ్చగొట్టడానికో లేదా ప్రశ్నిస్తుంది. నువ్వు ఏమంటావు, ఎక్కడ దొరుకుతావు అని పట్టుకోవాలని చూస్తుంది. నువ్వు మొత్తం పగ్గాలని తీసుకెళ్ళి వాళ్ళ చేతికిస్తున్నావు. మళ్ళీ పగ్గాలన్నీ చేతికిచ్చి యేసు ప్రభువే దేవుడు, రక్షించబడతావని చెప్తే వాడు అంటున్నాడు, ఇంకొకసారి ఆ మాట మాట్లాడేవంటే జాగ్రత్త. ఎలా ఉందో తెలుసా మన సువార్త విధానం? మా నాన్నే మంచోడు, మా అమ్మే మంచిది. వాళ్ళ కోపం రాదా? వస్తుందా రాదా? ఏసే దేవుడు అంటే కోపం వస్తుందా రాదా? ఏసే దేవుడు అని చెప్పడం కాదు సువార్త. యేసు మాత్రమే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్లు చెప్పాలి, అది సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మాత్రమే ఎందుకు దేవుడు వారికి అర్థం కావాలి, అది సువార్త. బల్లగుద్ది నోటికొచ్చింది అరిస్తే కాదు సువార్త. వారిలో ఆలోచన పుట్టి వారి హృదయము ఆలోచిస్తూ మోకరించేటట్లు చేసేది సువార్త. గమనించండి, ఎప్పుడైనా సరే మనం నోటికి వచ్చిన ఏ మాట దేవుని కార్యాన్ని చేయదు. ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని మనం మాట్లాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధంగా చరిత్రలో చాలా విషయాలు దాచబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లలకు కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టేవాళ్ళు? సాంప్రదాయం అది. వీళ్ళు చెబితే చేయట్లేదని చెప్పి దాన్ని సాంప్రదాయంలాగా చేశారు పెద్దోళ్ళు, అంతే. తినబెడితే తినట్లేదని చెప్పి బూచోడు వస్తున్నాడు అని అమ్మ తినబెట్టినట్టు అలా ఎన్నో పద్ధతులు పెట్టారు. మీరు చెప్పండి, క్రైస్తవుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు లేవా? పెళ్లి కుమారుణ్ణి చేస్తారు కదా, పెళ్ళికి ఒంటికి పసుపు రాసిన తర్వాత అమ్మ ఊరు బయటికి దాటి నువ్వు వెళ్ళనే కూడదురా బాబు అని చెప్తారా చెప్పరా? ఏమైద్ది దాటి వెళ్తే? ఊర్లో వాళ్ళు అంటారు అది అరిష్టం, అలా వెళ్ళకూడదు, ఆ ఊరు పొలిమేరలో దురాత్మలు ఉంటాయి, అవి నిన్ను పట్టి పీడిస్తాయి. అవునా? మరి మీ అమ్మ కూరలో పసుపు వేసినప్పుడు అవి వచ్చేసి ఇలా వాళ్తున్నాయా? పసుపుకు దురాత్మ పట్టడం ఏమిటి నాన్న? ఇలా ఎన్నో మూఢనమ్మకాలు నమ్ముతుంటాం మనం. ఒకటా రెండా ఎన్నెన్నో నమ్ముతుంటాం. మన పెద్దలు చాలా విషయాలు చెప్తే అలాగే నమ్మేశాం. నేను ఒకసారి మా తాతగారిని అడిగాను, సూర్యుడు ఈ దిక్కు నుంచి ఈ దిక్కుకి ఎలా వస్తున్నాడు తాతగారు అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? రథముపై ఎక్కి ఈ దిక్కు నుంచి ఆ దిక్కునకు వస్తాడు నాన్న, సూర్యుడు రథం మీద వెళ్తాడంటే కావచ్చు అనుకున్నా. చదువుతూ చదువుతూ పెద్దవాడిని అయిన తర్వాత సైన్స్ డెవలప్ అయ్యి ఏం చెప్పింది? సూర్యుడు ఎటు కదలడంట. అసలు సూర్యుడు రథం ఎక్కడం కాదు, సూర్యుడు ఒకటే దగ్గర ఉంటాడు. మనం సూర్యుని చుట్టూ తిరుగుతున్నామంట, మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి వాళ్ళు నమ్మిన నమ్మకం ఏమిటి? భూకంపాలు ఎందుకు వస్తున్నాయని అడిగితే మా అమ్మమ్మ గారు ఏం చెప్పారో తెలుసా? ఆదిశేషుడనే మహాసర్పం ఈ భూమిని మోస్తుంటే ఒక పడగ మీద నుంచి ఇంకో పడగకి భూమిని మార్చుకున్నప్పుడు భూకంపం వచ్చిందని చెప్పింది. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు కరెక్టే కావచ్చు అనుకున్నా, కానీ తర్వాత తెలిసి వచ్చింది భూకంపాలు ఎందుకు వస్తాయో. ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాలు పెద్దలు చెప్తూ వచ్చారు. అక్కడ ఏదో పేదరాశి పెద్దమ్మ ఉంది చంద్రుడి మీద, అదిగో చెట్టుంది, గుడిసుంది అంటే నిజమేమో అనుకున్నాం. ఈ శాస్త్రజ్ఞులు అక్కడికి పోవడానికి తలా మునుకలై, అక్కడ గుడిస చెట్టు, మళ్ళీ అక్కడ ఎవరికో ఆవిడ కథలు చెప్తుందని నిజమే నమ్మాం. ఇలా ఎన్నో విషయాలు కల్పితాలు ఎన్నో వచ్చాయి. పెద్దలు ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పుంటారు. కొన్ని నిజం కాకపోయినా సరే అప్పటికప్పుడు పిల్లలకు వినోదం కోసం మాట్లాడుతుంటారు. అలాగా పరిశీలించాలి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల్లాగే ప్రవర్తించాం, పెద్దవాళ్ళం అయ్యాం. ఇప్పుడు ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఐడియాలజీ, ఆలోచన విధానం యావత్ క్రైస్తవ సమాజానికి తెలియాలా లేదా? ఇంకా ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు.